జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతుందేంటి? మీరు రాసేటటువంటి వార్త ఏంటి? కనీసం అవగాహన ఉండాలి కదా మీకు. అవగాహన ఉంది, కానీ ఏంటంటే మన్నెవడరు ఆపేది? వీళ్ళు అడిగితే మేమెందుకు సమాధానం చెప్పాలి? సస్తే చచ్చిపోయారు సావనేంటి జనాలు అనేది కదా మీ ఆలోచన. ఎంత దారుణం చూడండి. నిన్న రైతుల గురించి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి రైతులను పరామర్శించి ఆయన అడిగినటువంటి క్వశ్చన్లకి సమాధానం చెప్పకుండా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు మాట్లాడేటటువంటి మాటలేంటి? నేను జగన్ గారు అడిగింది ఏంటి? అయ్యా, ఒక్క రోజులోనే మీరు 30వ తేదీన ప్రొసీడింగ్స్ ఇచ్చి 31వ తేదీలోగా ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని ఒక రోజులో ఇస్తే ఎట్లా? 15 లక్షల ఎకరాల్లో పంట ఆల్రెడీ నష్టపోయింది. మీరే ఇక్కడ 3,70,000 ఎకరాలు అని చెప్పి చెబుతా ఉన్నారు. మరి మిగిలిన రైతులందరూ నష్టపోతారు కదా. ఇది ఒక పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్ వచ్చేటప్పుడు క్లియర్గా రైతులకు సంబంధించి ఉచిత పంటల బీమా ఎందుకు చెల్లించలేదు? ఇది జగన్ గారు అడుగుతుంది. దానికి మీరు ఎక్కడ సమాధానం చెప్పకుండా 17 నెలల్లో 16 విపత్తులు వచ్చినాయి, రైతాంగం పూర్తిగా నష్టపోయిందని జగన్ గారు అడుగుతూ ఉంటే ఇక్కడ అచ్చెన్నాయుడు స్టేట్మెంట్ చూడండి. రైతుల పేరుతో వైసీపీ నేతలు నాటకాలు ఆపాలంట. రైతుల పేరుతో వైసీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారా? అంటే రైతు భరోసా ఏదైనా అడిగితే మీకు నాటకమా? ఇన్పుట్ సబ్సిడీ ఏదైనా అడిగితే నాటకమా? ఎన్యూమరేషన్ ప్రక్రియ సరిగ్గా చేయండి అంటే నాటకమా? ఈ క్రాప్ ఎందుకు నమోదు చేయలేదంటే నాటకమా? రైతులకు ఉచిత పంటల బీమా ఏదంటే మేము నాటకం ఆడుతున్నామా? ఎవడయ్యా నాటకాలు ఆడుతుంది? బాడీ పెరగంగానే సరిపోదండి, బుద్ధి జ్ఞానం ఉండాలి. మిస్టర్ అచ్చెన్నాయుడు గారు మిమ్మల్ని అడిగేది, ఎవరు నాటకాలు ఆడుతుంది? రైతులకు సంబంధించి రైతులను సర్వనాశనం చేసినటువంటి నీచాతి నీచమైనటువంటి ప్రభుత్వం ఇది.